అన్ని హోల్డ్ చేస్తారు. అదే ఎమర్జెన్సీ ఇది జరగకూడదు. డైరెక్ట్ హాస్పిటల్లోనే చేశారు. ఇప్పుడు ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ అది గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా డాక్టర్స్ అనేది అది సెంట్రల్ లెవెల్లో మనకి ప్రొటెక్షన్ యాక్ట్ వస్తారు, అందువల్ల స్టేట్ లెవెల్లో అయినా ఒక యాక్ట్ అనేది నేరస్తులను వెంటనే శిక్షించాలి, నేరస్తులను వెంటనే శిక్షించాలి, నేరస్తులను వెంటనే శిక్షించాలి. పరిస్థితులు ఏ విధంగా పోతున్నాయో అర్థం కాని సిచ్యువేషన్లో ఈరోజు ఇక్కడ పరిస్థితులు మారాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే మన విద్యార్థి జూడో సంఘం కేసులు మీద కనుక చేయేస్తే ఏ విధంగా ఉంటుందో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద చేయేస్తే కూడా అంత కఠిన చట్టాలు ఖచ్చితంగా తీసుకురావాలి. ఒక మహిళగా ఖచ్చితంగా అటువంటి దానికి ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది మీకు అందరికీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇది దేశవ్యాప్త ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఇష్యూకి 100% ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనిషి పుట్టినోడు ఎవరైనా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ చేయకుండా ప్రతి ఒక్కరు మన దేశంగానే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు డాక్టర్స్ అందరూ చేస్తున్న మద్దతు నిరసనకు ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు మేము కూడా మీ అందరికీ వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈరోజు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జూనియర్ డాక్టర్లకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, జై జనసేన. నిజంగా ఒక సిగ్గుపడాల్సిన సంఘటన. భారతదేశ ప్రజలు కానీ ఈ దేశ ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వాలు కానీ అన్నీ సిగ్గుతో తల దించుకోవాల్సిన సంఘటన. ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్పై ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తున్న డాక్టర్పై జరిగిన ఈ సమస్యని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ వైద్య సేవలు తప్ప ప్రతి వైద్య సేవ అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ ఖచ్చితంగా ముందరకు వచ్చి ధర్నాలో పాల్గొని ఈరోజు చనిపోయిన ఆ విద్యార్థికి అందరూ మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల నందు అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ నందు కూడా ఈరోజు జూనియర్ డాక్టర్లు కానీ విద్యార్థులు కానీ అందరూ ఈరోజు తమ విధుల్ని ఈరోజు ఆపుకొని ఈరోజు కలకత్తాలో జరిగిన ఆ సంఘటనకి మద్దతుగా ఈరోజు వీరందరూ ఇక్కడ ధర్నా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్నాకి జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రానున్న చట్టాలు ఇంకా కఠినంగా మారాలని, ఒకవైపు ఒక పోలీసు మీద చేయేస్తే ఏ విధంగా ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో జూనియర్ డాక్టర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ పైన ఇటువంటి అన్యక్రాంతమైన సంఘటన జరిగినప్పుడు అంతకన్నా పెద్ద శిక్ష వేసేలా ఈ ప్రభుత్వాలు కఠిన చట్టాలని తీసుకురావాలి. ఈ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఏ నేరస్తులైతే ఎవరైతే అనుకుంటున్నారో ఆ నేరస్తులకి భయంకరమైన శిక్ష. ఎందుకంటే ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించని చట్టాలని ఈరోజు ప్రభుత్వాలు తీసుకొచ్చి ఈ నేరస్తులను కూడా వెంటనే తక్షణమే మరణశిక్ష విధించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి జనసేన పార్టీ నెల్లూరు నగరం నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించి దీనికి ముందరకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే ఈరోజు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఈరోజు
మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. ప్రతి క్షణం ప్రతి నిత్యం బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళిన ఆ ఆడపిల్ల తిరిగి వచ్చేంత వరకు ఆ తల్లి గుండెల్లో గుండె లేకుండా నా బిడ్డ ఏం చేస్తుంది, ఎక్కడుంది, అమ్మ బాగున్నావా, అమ్మ ఎలా ఉన్నావా అని చెప్పి క్షణం ఫోన్ చేసి కనుక్కుంటూ ఉన్నా కానీ అయినా కానీ ఆ అమ్మాయి 11 గంటలకు ఫోన్ చేసి అమ్మ నేను భోజనం చేసేసాను, మీరు భోజనం చేయండి, నాకు ఇంకాసేపట్లో నాకు డ్యూటీ అయిపోతుంది, చూసుకొని నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడిన అమ్మాయి మరుసటి రోజు ఉదయం శవం తేలిందని చెప్పి ఆ తల్లిదండ్రులు వెళ్ళి చూసేసరికి వాళ్ళకి ఎంత బాధ కలిగిందనేది ఆ క్షోభ అనుభవించిన తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి ఈ దేశంలోనే కాకుండా ఎక్కడ ఆడపిల్ల బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు సురక్షితంగా ఉంటుంది, ఆడపిల్ల ఎక్కడైనా యథేచ్ఛగా తిరగొచ్చు అని చెప్పి ఎప్పుడైతే మా ఆడపిల్ల బయటికి స్వతంత్రంగా తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి మన దేశానికి నిజమైన స్వతంత్రం అప్పుడే వచ్చిందని చెప్పి మా ఆడవాళ్ళం అందరం మేము గర్వంగా చెప్పుకుంటాము. అటువంటి పరిస్థితులు తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.